ఉత్తర తెలంగాణ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా చెప్పుకుంటున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ప్రాజెక్టు ఇప్పుడు కీలక దశలోకి చేరుకుంది. దశాబ్దాల కల నిజం కావటానికి రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యమవుతోంది? జూన్ 2న శంకుస్థాపనతో నిజంగానే పనులు వేగం పుంజుకుంటాయా? 800 ఎకరాల్లో నిర్మించబోయే ఈ ఎయిర్పోర్టు ప్రాంత ఆర్థిక వ్యవస్థను ఎలా మార్చబోతోంది? నాగ్పూర్ హైదరాబాద్ కారిడార్లో ఇది నిజంగా కీలక హబ్గా మారుతుందా? రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల అనుమతులు రావటం ప్రాజెక్టుకు ఎంత బలం ఇస్తోంది? భూసేకరణ పూర్తి అవుతోందా? రైతులకు సరైన పరిహారం అందుతుందా? 2028 నాటికి విమానాలు ఎగరటం సాధ్యమేనా, లేక మరోసారి ఆలస్యమవుతోందా? ఈ ఎయిర్పోర్టుతో స్థానిక యువతకు ఎంత మేర ఉపాధి అవకాశాలు కలుగుతాయి? దీనిపై మేఘానై టీవీ ప్రత్యేక కథనం. ఉత్తర తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే ఆదిలాబాద్ ఎయిర్పోర్టు నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి లక్ష్యంగా మారింది. రక్షణ శాఖ మరియు పౌర విమానయాన శాఖల నుండి కీలక అనుమతులు రావడంతో పనులు ఊపందుకున్నాయి. ప్రాంతీయ విమానయాన అనుసంధాన పథకం కింద ఈ ఎయిర్పోర్టును అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నాగ్పూర్ టు హైదరాబాద్ కారిడార్లో ఈ విమానాశ్రయం అత్యంత కీలకమైన రవాణా కేంద్రంగా మారుతుంది. జూన్ 2న శంకుస్థాపన చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 2028 నాటికి విమాన సర్వీసులు ప్రారంభించాలనే స్పష్టమైన గడువుతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. అందరి మిత్రులకు, మీడియా నుంచి అందరి మిత్రులకు గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈ రోజు एक बहुत ही फ्रूटफुल मीटिंग रही फ्रॉम एयरपोर्ट से एयरपोर्ट अथॉरिटी इंडिया के थ्रू एंड एयरपोर्ट्स के थ्रू. ऐसे आप सभी को पता है कि जो मेन चंक ऑफ लैंड जो अभी एग्जिस्टिंग एरोड्रम है वो एयरफोर्स के लैंड के ऊपर है. अब उसको एक्सपेंड करना है और किस तरीके से एक्सपेंड करना है वो एयरफोर्स और एयरपोर्ट अथॉरिटी ऑफ इंडिया विद द कोऑर्डिनेशन ऑफ मिनिस्ट्री ऑफ सिविल एविएशन वी विल डिसाइड कि आगे इसमें क्या करना है. तो इसी के ऊपर एमएलए गारू के साथ और सारे ऑफिसर्स ने मिलके मौके पे जो अपना लैंड का आइडेंटिफिकेशन एंड असेसमेंट करने का आज जो फर्स्ट मीटिंग है वो किया है. मोस्टली चीजें आफ्टर द मीटिंग इसके ऊपर लैंड आइडेंटिफिकेशन के बाद पैग मार्किंग होगी. वो जो सब चीजें हैं वो आफ्टर मीटिंग के बाद एक थोरो डिस्कशन विद स्टार्ट एंड विद द कम्युनिकेशन विद द मिनिस्ट्री ऑफ सिविल एविएशन हम इसके ऊपर जल्दी से जल्दी एक मास्टर प्लान तैयार करके इसको रिलीज करने की कोशिश करेंगे. तो इसके बाद मेन स्टेप है इसके अंदर पैग मार्किंग और लैंड आइडेंटिफिकेशन करने का. तो वो मास्टर प्लान आइडेंटिफिकेशन के बाद होगा. तो आज का मीटिंग हमारे हिसाब से बहुत ज्यादा फ्रूटफुल रहा है और आगे भी चल के मीटिंग होते रहेंगे. इस चीज को जितना जल्दी हो सके हम एक कॉन्क्रीट प्लान के अंदर कन्वर्ट करने के बाद इसको एक एयरपोर्ट को जितना जल्दी हो सके स्टेब्लिश करने के लिए. थैंक यू. విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి భూసేకరణ అంశం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం ఎయిర్పోర్టు పరిధిలోని సిద్ధంగా ఉన్న 369 ఎకరాల భూమి ప్రాజెక్టుకు సరిపోదని అధికారులు తేల్చారు. దీంతో అదనంగా మరో 430 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తం మీద సుమారు 800 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ భారీ విమానాశ్రయ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. కచ్చంటి, అనుకుంట మరియు ఖానాపూర్ శివారు ప్రాంతాల్లోని భూములను ఇందుకోసం గుర్తించారు. భూమి కోల్పోయే నివాసితులకు మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. నివాస ప్రాంతాలకు ఇబ్బంది కలగకుండా కేవలం వ్యవసాయ మరియు ఖాళీ భూములపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. విమానాశ్రయ ఏర్పాట్లో అత్యంత కీలకమైన ఆప్టికల్ లిమిటేషన్ సర్వీసు కేంద్ర బృందం ఇప్పటికే పూర్తి చేసింది. విమానాల సురక్షిత టేకాఫ్ మరియు ల్యాండింగ్ కు అడ్డంకిగా ఉండే అంశాలను ఈ సర్వేలో క్షుణ్ణంగా పరిశీలించారు. ఎయిర్పోర్టు మైదానం చుట్టూ ఉన్న భవనాలు, సెల్ టవర్లు మరియు ఎత్తైన చెట్లను అధికారులు ట్యాపింగ్ చేశారు. ఈ ఓఎల్ సర్వే నివేదిక ఆధారంగా రన్వే దిశను మరియు ఎత్తును సాంకేతికంగా ఖరారు చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్పోర్టు ఉండాలనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించారు. సర్వేలో తేలిన అడ్డంకులను వెంటనే తొలగించేందుకు స్థానిక మున్సిపల్ అధికారులకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ఈ నివేదిక సమర్పించిన వెంటనే ఎయిర్పోర్టు మాస్టర్ ప్లాన్ కు తుది ఆమోదం లభిస్తుంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టులో 2.8 కిలోమీటర్ల పొడవైన భారీ రన్వేను నిర్మించబోతున్నారు. ఈ రన్వే పొడవు కారణంగా పెద్ద రకం విమానాలు మరియు కార్గో విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన 2 ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్లను ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు.
ప్రయాణికుల సౌకర్యార్థం భారీ టెర్మినల్ బిల్డింగ్ ను అంతర్జాతీయ హంగులతో డిజైన్ చేస్తున్నారు. రాత్రి వేళల్లో సైతం విమానాల రాకపోకలకు అనుగుణంగా నైట్ ల్యాండింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. విమానాల నిర్వహణ కోసం హ్యాంగర్లు మరియు ఫ్యూయల్ ఫిల్లింగ్ స్టేషన్లు మాస్టర్ ప్లాన్లో ప్రతిపాదించారు. రక్షణ శాఖ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోంది. ఆదిలాబాద్ ఎయిర్పోర్టు కేవలం పౌర విమానయానికే కాకుండా దేశ రక్షణ రంగానికి కూడా కీలకం కానుంది. సరిహద్దు భద్రత మరియు వ్యూహాత్మక అవసరాల దృష్ట్యా ఇక్కడ మిలిటరీ విమానాల ల్యాండింగ్ కు ప్రత్యేక అనుమతి ఉంటుంది. రక్షణ శాఖ సిబ్బంది కోసం ఇక్కడ ఒక భారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉండటం విశేషం. వాయుసేన అవసరాల కోసం ప్రత్యేకంగా కొంత భూమిని కేటాయించే అవకాశము కనిపిస్తోంది. యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కు ఇక్కడి 2.8 కిలోమీటర్ల రన్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్షణ మరియు పౌర విమానయాన శాఖల ఉమ్మడి పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టు పనులు కొనసాగుతాయి. దీనివల్ల ఆదిలాబాద్ ప్రాంతంలో భద్రతాపరమైన మౌలిక సదుపాయాలు విపరీతంగా మెరుగుపడతాయి. ఏప్రిల్ 7వ తారీఖు నాడు ఢిల్లీలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు జాయింట్ మీటింగ్ అయిన తర్వాత ఆ రోజు 17వ తారీఖు నాడు ఆదిలాబాద్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్లు, రాష్ట్రానికి సంబంధించిన అధికారులంతా కలిసి జాయింట్ మీటింగ్ ఆదిలాబాద్లో పెట్టుకొని సంబంధిత ఇబ్బందులన్నీ కూడా చర్చ చేయాలని ఆ రోజు పెట్టినటువంటి దాని ప్రకారం ఈరోజు అధికారులంతా కూడా ఆదిలాబాద్ రావడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదలుగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మాత్రమే ఈ ఎయిర్పోర్ట్ ని నిర్మాణం చేయాలనుకున్నాం. కానీ రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఆదిలాబాద్ లో కూడా ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి యాక్టివిటీ, అది ట్రైనింగ్ సెంటర్ కావచ్చు, మిగతా దానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు కూడా ఆదిలాబాద్ లో ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ సింగ్ గారు నిర్ణయించిన కారణంగా ఇప్పుడు అదనంగా మరో 1000 ఎకరాల ల్యాండ్ కూడా కావాలని ఎయిర్ ఫోర్స్ అధికారులు కోరడం జరిగింది. ఆ ఎయిర్ ఫోర్స్ అధికారుల కోరిక మేరకు మిగతా జిల్లా అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తర్వాత ఇంకొక జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక పక్క అంటే ఫుల్ ఫ్లెడ్జ్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలోనే ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుంది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కొరకు కేవలం ఒక టెర్మినల్ మాత్రమే ఇచ్చి మిగతా యాక్టివిటీ అంతా కూడా ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అంటే ఇంకా నెక్స్ట్ జాయింట్ మీటింగ్ ఈ రోజు ఇంకా ప్రాథమికంగా కొన్ని విషయాలన్నీ కూడా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు వీరంతా కూడా కోఆర్డినేషన్తో ఒక మీటింగ్ ఏర్పాటు ఈరోజు ఇప్పుడు పూర్తి అవుతుంది. దీని తర్వాత ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు ఈ జాయింట్ గా మళ్ళీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఫైనల్ గా ల్యాండ్ ఎక్వేషన్ ఎంత చేయాల్సి వస్తుంది, ఇంకా భూసేకరణ ఎంత అవసరం వస్తుంది, అయితే ఏ దిక్కు భూసేకరణ చేయాలనే నిర్ణయం కూడా తదుపరి మీటింగ్ తర్వాత జరుగుతుంది. ఎయిర్పోర్టు రాకతో ఆదిలాబాద్ జిల్లా ఆర్థిక వ్యవస్థకు సరికొత్త రెక్కలు రానున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు పారిశ్రామికవేత్తలు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు వేగంగా తరలించేందుకు ఇక్కడి కార్గో సదుపాయం తోడ్పడుతుంది. నాగ్పూర్ మరియు హైదరాబాద్ మధ్య ఉన్న ఈ పట్టణం ఒక లాజిస్టిక్ హబ్ గా మారే అవకాశం మెండుగా ఉంది. విమానాశ్రయం చుట్టూ ఉన్న భూములకు డిమాండ్ పెరిగి రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంటుంది. స్థానిక గిరిజన ఉత్పత్తులకు మరియు చేతి వృత్తుల కళలకు అంతర్జాతీయ మార్కెట్ దొరుకుతుంది. పర్యాటక రంగం కూడా ఈ విమాన సర్వీసుల వల్ల జిల్లాలో భారీ లబ్ధి పొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే భూసేకరణ మరియు ఇతర మౌలిక వసతుల బాధ్యత రాష్ట్రం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. గవర్నర్ ప్రసంగంలో కూడా ఆదిలాబాద్ ఎయిర్పోర్టు ప్రస్తావన రావడం దీని ప్రాధాన్యతను చాటుతుంది. బడ్జెట్లో ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాజకీయాలకు అతీతంగా ఆదిలాబాద్ అభివృద్ధి కోసం అన్ని ఏర్పాట్లు ఈ ప్రాజెక్టు మద్దతు తెలుపుతున్నాయి. ప్రభుత్వ స్పీడ్ చూస్తుంటే ఈసారి ప్రాజెక్టు కేవలం కాగితాలకే పరిమితం కాలేదని స్పష్టమవుతుంది. జూన్ 2న శంకుస్థాపన చేసిన తర్వాత నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. ఈ పనులను 2.5 ఏళ్ల రికార్డు కాలంలో పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
2028 నాటికి ఆదిలాబాద్ రన్వేపై నుండి విమానం ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి విడతలో 72 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాల రాకపోకలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భవిష్యత్తులో ప్రయాణికుల రద్దీని బట్టి అంతర్జాతీయ సర్వీసుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. ఈలోపు ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉన్న ప్రధాన రహదారుల విస్తరణ పనులు కూడా పూర్తి చేస్తారు. విమానాశ్రయ నిర్వహణ మరియు భద్రత కోసం ప్రత్యేకంగా ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఎయిర్పోర్టు నిర్మాణం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఎయిర్పోర్టు గ్రౌండ్ స్టాఫ్, సెక్యూరిటీ మరియు టెక్నికల్ విభాగాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత లభించనుంది. విమానాశ్రయ పరిసరాల్లో కొత్త హోటళ్లు మరియు రవాణా సంస్థలు ఏర్పడి వేలాది కుటుంబాలకు ఆసరా దొరుకుతుంది. ఐటీ మరియు సర్వీస్ రంగం కూడా ఆదిలాబాద్ వైపు చూసేందుకు ఎయిర్పోర్టు మార్గం సుగమం చేస్తుంది. ఉన్నత విద్య మరియు ఉద్యోగాల కోసం వెళ్లే యువతకు ఈ విమాన సౌకర్యం ఒక గొప్ప వరంలా మారుతుంది. జిల్లా యువత నైపుణ్యాలను పెంచుకునేందుకు విమానయాన శిక్షణ సంస్థలు కూడా ఇక్కడకు వచ్చే అవకాశం ఉంది. వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లా ఈ ప్రాజెక్టుతో ఆధునిక విజ్ఞాన కేంద్రంగా రూపాంతరం చెందనుంది. దశాబ్దాల ఆదిలాబాద్ ప్రజల కళ ఇప్పుడు కళ్ల ముందు నిజం కాబోతుంది. భూసేకరణ నుండి ఓఎల్ఎస్ సర్వే వరకు అన్ని అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. 800 ఎకరాల్లో నిర్మించే ఈ విమానాశ్రయం జిల్లాభివృద్ధికి ఒక శక్తివంతమైన ఇంజన్ లాంటిది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం ఇలాగే కొనసాగితే 2028లో ఆదిలాబాద్ ప్రజలు విమానం ఎక్కడం ఖాయం. పారిశ్రామికంగా మరియు రక్షణ పరంగా ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి గర్వకారణంగా మారుతుంది. ఇప్పుడు అందరి దృష్టి జూన్ 2న జరగబోయే ఆ చారిత్రాత్మక శంకుస్థాపన మహోత్సవంపైనే ఉంది. ఆదిలాబాద్ ఇక ఆకాశమే హద్దుగా దూసుకుపోవడానికి సర్వం సిద్ధమైంది. దశాబ్దాల కాలంగా ఆదిలాబాద్ ప్రజలు కంటున్న విమాన కళ ఇప్పుడు అడుగు దూరంలో ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధితో అడుగులు వేస్తుండటంతో 2028 నాటికి ఆదిలాబాద్ గగనతలంలో విమానాల సందడి ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్టు కేవలం ప్రయాణ సౌకర్యమే కాదు, ఈ ప్రాంత పారిశ్రామిక ఆర్థిక ప్రగతికి ఒక కొత్త ఆయువు పట్టు. జూన్ 2వ తేదీన జరగబోయే శంకుస్థాపనతో ఈ వెనుకబడిన జిల్లా భవిష్యత్తు ఆకాశమంత ఎత్తుకు ఎదగబోతోంది.